హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే బేగం బజార్ షాపింగ్కి అయితే వెళ్ళామండి. టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి. మేము మార్నింగ్ వెళ్ళాము 11:30కి అలాగా. వెళ్ళగానే రోడ్ అయితే ఖాళీగానే ఉంది. సో నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిందండి. ఫుల్ రష్, రోడ్డు పట్టలేదండి. ఆటోలు ఎక్కువగా తిరగటం, అంత గలీజ్గా ఉండిపోయింది. అదేవిధంగా కాస్ట్ కూడా టూ మచ్ కాస్ట్ ఉందండి. అసలు మనమైతే యూట్యూబ్లో వీడియోస్ చూసి అయితే మనం వెళ్తున్నాం, కానీ అలా అయితే వెళ్ళొద్దండి. యూట్యూబ్ వీడియోస్ చూసి వాళ్ళు ప్రమోషన్ చేసుకోవడం కోసం అలా చెప్తున్నారు, ప్రమోట్ చేసుకోవడం కోసం. సో నేను చెప్పేది ఏంటంటే టూ మచ్ కాస్ట్ ఉన్నాయి, ఏవి కూడా తక్కువ లేవండి. సో దాని బదులు మన దగ్గర ఉన్న షాపుల్లో తీసుకోవడం బెస్ట్ ఏమో అనిపించింది నాకు. అంతా 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పారు. 1 గ్రామ్ గోల్డ్ కాదండి, అవి కాకి బంగారం అంటే చూడండి, అలాగ అయిపోయింది. అది ఊరికే పెయింట్ పోవటం అలా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇవైతే కొంచెం పర్లేదు అనిపించింది నాకు. పిల్లలకైతే వడ్డానాలు అయితే తీసుకున్నామండి, చూస్తున్నారు కదా. ఇవైతే 350, 400 అలా పడ్డాయి. ఓకే, పెట్టవచ్చు అనిపించింది, రీజనబుల్ ప్రైస్ అనిపించింది. సో పాకిజా హాట్ అది ఉంది కదండి షాపు, జ్యువెలరీ షాపు. ఆ పాకిజా షోరూమ్కి వెళ్తే ఫుల్ రష్ ఉన్నారండి. టూ మచ్ కాస్ట్ అండి, అసలు చెప్పేది కాదు. బాగా యూట్యూబ్లో ట్రెండ్ అయిపోయి ఒకరిని చూసి ఒకరు వెళ్తున్నామనే కానీ అసలు కొన్ని సరిగ్గా టెస్ట్ చేసి చూస్తే కలర్ చేంజ్ అయ్యి ఉన్నాయండి. అదేవిధంగా కాస్ట్ కూడా టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, మేమైతే వెళ్ళాము, ఇదే గల్లీలో వెళ్ళాము, అది కనిపిస్తుంది పాకిజా జ్యువెలరీ స్టోర్. అన్నీ చూసుకుంటూ వచ్చాము. వెళ్ళినందుకు ఎవరికి ఎక్కువ యూజు ఈ బేగం బజార్ వెళ్ళడం వల్ల అంటే, ఈ కిరాణా షాపు వాళ్ళకి, వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుందండి. మళ్ళీ కూడా రిటర్న్ అయ్యాము. ఇంక రెండోసారిగా బేగం బజార్ వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాము. 1.5 hours పట్టిందండి మాకు ఆ ట్రాఫిక్లో నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చేసరికి. సో నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ వదిలేసి ఇంటి దగ్గర ప్రశాంతంగా ఒక ముద్ద తినేసి ఇంట్లో ఉండేసి ఏమైనా కావాలంటే బయటికి వెళ్ళి తెచ్చుకోవడం బెస్ట్ అండి. అందరు చెప్పిన మాట వినేసి నేనైతే బేగం బజార్ వెళ్ళి అయితే తెచ్చుకుందాము, అన్నీ తక్కువలో వస్తాయి కాబోలు అని చెప్పి వెళ్ళాము. వేస్ట్ అండి. కానీ ఒక విషయం అయితే చెప్పగలండి, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మనకి యూజ్ఫుల్ ఉంది. డ్రై ఫ్రూట్స్ రీజనబుల్గానే ఉన్నాయి, ప్రైజెస్ తీసుకోవచ్చు. షాప్స్ పెట్టుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా బ్లౌజ్ పీసులు ఎక్కడైనా ఒకటి, బ్లౌజ్ పీసులు కూడా కాస్టే చెప్తున్నారు. బట్టలు కాస్టే ఉన్నాయి, అన్నీ కాస్టే ఉన్నాయి. దీని బదులు చార్మినార్ దగ్గర తీసుకోవడం బెస్ట్ ఏమో అనిపించింది నాకు. నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను. సో వేస్ట్ అండి వెళ్ళటం అంటే. ఎవరో చెప్పారు సంక్రాంతికి అయితే ఇలా తక్కువకు వస్తాయి అని చెప్పి, లేదండి, ఫుల్ కాస్ట్ అయితే ఉన్నాయి. ఫుల్ బిజినెస్ నడుస్తుందండి అక్కడైతే మాత్రం. మనలాంటి వాళ్ళు దొరికారో వదిలిపెట్టరండి వాళ్ళు. సో చూసుకొని, అమౌంట్ చూసుకొని మీరు ఎంత పెట్టగలరు అనుకుంటేనే వెళ్ళండి, లేదంటే వేస్ట్ అండి. దాని బదులు షాపులో మీరు వెళ్ళినందుకు ఛార్జ్ చూసుకొని, అన్నీ చూసుకొని మీకు కొనుక్కోవాలంటే కొనిపించడం, అది మీ ఇష్టం అండి. నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను. రెండోసారిగా వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాం మేమైతే. మేము పెద్దగా ఏం తీసుకున్నది కూడా లేదండి, జస్ట్ డ్రై ఫ్రూట్స్, ఏదో జ్యువెలరీ అయితే తీసేసుకున్నాం. క్యాబ్ బుక్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయాం. సో ఇలా అయితే గడిచిపోయిందండి మాకు. చూస్తున్నారు కదా, ట్రాఫిక్లో నిలబడిపోయి ఎంత టైం పట్టిందంటే, మేము 5:30కి అలాగా స్టార్ట్ అయ్యామండి. ఇంటికి వచ్చేసరికి మేము 7 అయిపోయింది. పేరుకే 1.5 hours చూపించింది, కానీ ఎక్కువ టైం అయితే పట్టేసింది మాకు. గలీజ్గా షాపులంతా ఎలా ఉన్నాయంటే ఎక్స్పీరియన్స్ అయిపోయిందండి బాగా. అసలు వామిటింగ్ వచ్చేసింది ఆ బేగం బజార్, తలనొప్పి వచ్చేసింది మాకైతే. సో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ బట్టి ఎలాగైనా సరే